ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్. ఏం తమ్ముళ్ళు ఈ గాలితో మనం ఎట్టున్నామో నాకైతే అర్థం కాలేదు. 417 ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కమలంగాని గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని ఢిల్లీ, మనం గర్వపడే విధంగా రాజధాని ఉండాలి. ఎవరైనా సరే ఆలోచించేది మన ఇల్లు బాగుండాలి, మన దేశ రాజధాని బాగుండాలి, మన రాష్ట్ర రాజధాని బాగుండాలని కోరుకుంటాం. అలాంటి ఈ ప్లేస్ లో మళ్ళీ మనందరం ఊపిరి పీల్చుకోవాలంటే నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ మనకిస్తే తప్ప ఈ ఢిల్లీకి మోక్షం లేదని మరొక్కసారి ఢిల్లీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే వికసిత్ భారత్ లో భాగంగా ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఢిల్లీ అభివృద్ధి కావాలంటే మళ్ళీ బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావాలి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది, అందరూ కూడా ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అలాంటి దేశానికి రాజధాని ఢిల్లీ సమస్యల వలయంలో చిక్కకపోయే పరిస్థితి, అభివృద్ధి కామన దూరంలో ఉంది. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల్లో ఏం చేశారని అడిగితే మేము స్కూళ్లు పెట్టామన్నారు. బాగానే ఉంది. స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు రావు. నోయిడాలో ఉద్యోగాలు వస్తాయి, గుర్గాంలో ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్కో బెంగళూరుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం ఇక్కడ పాలకులు అవునా కాదా మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. రెండో విషయం మీరు చూస్తే మొహల్లా క్లినిక్లు పెట్టామన్నారు, కానీ ఈరోజు మనం ఆలోచిస్తే పెద్ద పెద్ద హాస్పిటల్ రాకుండా ఏదో మందులు ఇస్తున్నామని కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. దేశమంతా స్వచ్ఛ భారత్ వైపు దూసుకెళ్తా ఉంది. ఢిల్లీ మాత్రం మురికి కుంపగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే మా ఎంపీలు కొంతమంది మన ఢిల్లీలో స్లమ్ ఏరియాకి వెళ్ళారు. స్లమ్ ఏరియాలకు వెళ్తే తాగునీటి పైపులు కానీ మురుగు కాలువలు ప్రవహించే ప్రాంతాలు రెండు కలిసిపోయే పరిస్థితికి వచ్చాయి. తాగేదానికి స్వచ్ఛమైన నీరు లేని పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. దీనికి కారకులు ఎవరని నేను అడుగుతున్నాను. ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అందుకనే ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకప్పుడు బీహార్ నుంచి చాలా మంది ఉపాధికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు బీహార్ నుంచి ఇక్కడికి రావడంలా నేరుగా సౌత్ ఇండియాకు వస్తున్నారు. దాని ఉద్దేశం అభివృద్ధి ఎక్కడ ఉంటే అక్కడికి మైగ్రేషన్ ఉంటుంది. అలాంటిది అభివృద్ధి పూర్తిగా ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఇప్పుడే వస్తూ చూశాను, ఎలక్షన్ మేనిఫెస్టో చూశాను. ఎలక్షన్ మేనిఫెస్టో చూస్తే బీజేపీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చారు. ఈ రోజు మీరు చూసినప్పుడు
దగ్గర ప్రతి ఒక్క మహిళకి 2,500 రూపాయలు నెలకిస్తామని బీజేపీ చెప్తే ఆపైతే 2,100 రూపాయలే. 2 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చి హోలీకి దీపావళికి 500 రూపాయలు ప్రతి సిలిండర్కు ఉచితంగా ఇస్తామని బీజేపీ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల రూపాయలు ఆరోగ్యం కోసం ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు. ఇది కాకుండా పేదవాళ్ళకి మరో 5 లక్షలు ఇవ్వడానికి ముందుకు పోయారు. అదే ఆపం చూస్తే సంజీవని యోజన కింద ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నారు తప్ప దానికంటే ఇంకోటి లేదు. ఇంకో పక్కన చూస్తే పెన్షన్లన్నీ కూడా సీనియర్ సిటిజన్లకి 2,500 రూపాయల వరకు ఇస్తున్నారు. అదే మరి వితంతువులకి, అదే మరిగా దివ్యాంగులకి 2,500 నుంచి 3,000 రూపాయలు ఇస్తున్నారు. వీళ్ళని చూస్తే ఎవరైతే రిలీజియస్ ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలకి దగ్గర 6 న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కింద 21,000 ఇస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే ఆప్ మాత్రం విదేశీ విద్య ఇస్తా అన్నారు. ఈరోజు ఆప్ ఇచ్చే మంచినీళ్ళు కానీ కరెంటు కానీ బీజేపీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇవి కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల రైస్ కూడా బీజేపీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు. తాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని దుర్గంధ చరిత్రంగా మారింది. దీనికి కారణం ఎవరని నేను అడుగుతున్నాను. అదే గాని బీజేపీ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా తయారవుతుంది, పరిశుభ్రంగా ఉంటుంది.